హే గైస్, గుడ్ మార్నింగ్. ఒక మనిషి అనుభవం గడించే కొద్దీ లేకపోతే ఆయన ఏజ్ పెరిగే కొద్దీ కూడా కొన్ని కొన్ని లక్షణాలను అయితే ఆయన అలవరుచుకుంటాడు అనమాట. సో వాటి వల్ల మానసికంగా చాలా దృఢంగా తయారవుతాడు మనిషి ఎప్పుడు కూడా. సో అటువంటి లక్షణాలు ఏంటి, ఈ లక్షణాలు కనుక మనలో ఉన్నాయంటే ఖచ్చితంగా మనం కూడా మెంటలీ స్ట్రాంగ్గా ఉన్నట్టే అనమాట. అవంటే ఒకసారి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఎంబ్రేసింగ్ చేంజ్. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనం ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు, లేకపోతే కొత్త జాబ్లో జాయిన్ అవుతున్నప్పుడు, వేరే రాష్ట్రానికో లేకపోతే వేరే దేశానికో వెళ్ళినప్పుడు చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. నేను తినే ఫుడ్ లేదు, లేకపోతే నేను ఇంట్లో ఉన్నట్టుగా లేదు, ఇక్కడంతా ఏదో కొత్తగా ఉంది, ఫుడ్ అంతా ఏం బాగాలేదు, నాకేం నచ్చట్లేదు, నేను వెళ్ళిపోతానని చెప్పి. బట్ మెంటలీ స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఆ కొత్త ఎన్వైర్న్మెంట్కి అడాప్ట్ అవ్వడానికి ట్రై చేస్తారు. వాళ్ళకి తెలుసు చేంజ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, ఎక్కడికి వెళ్ళినా సరే ఆ చేంజ్ తగ్గట్టుగా నన్ను నేను మార్చుకోవాలి, నేను అడాప్ట్ అవ్వాలి అని చెప్పి ఆ పర్టికులర్ చేంజ్ని రెసిస్ట్ చేయడం అనేసి దాన్ని ఎంబ్రేస్ చేయడం అయితే స్టార్ట్ చేస్తారనమాట. సో ఇది మనం మానసికంగా దృఢంగా ఉన్నాము, మెంటలీ స్ట్రాంగ్గా ఉన్నామని చెప్పడానికి ఫస్ట్ సైన్ అనమాట. అలానే సెకండ్ థింగ్ వచ్చేసి దే నో హౌ టు సెట్ ఎ హెల్తీ బౌండరీ అనమాట. సో వీళ్ళకి తెలుసు జీవితంలో ఎవరికి ఎంత మనము అవకాశం ఇవ్వాలి మన లైఫ్ మీద, లేకపోతే మనం వేరొక లైఫ్లో ఎంత ఇంటర్ఫియర్ అవ్వాలి, లేకపోతే ఎవరికి నో చెప్పాలి, ఎవరికి ఎస్ చెప్పాలి, ఎటువంటి సిచ్యువేషన్స్లో నో చెప్పాలి, ఎటువంటి సిచ్యువేషన్స్లో ఎస్ చెప్పాలన్న విషయం వీళ్ళకి చాలా బాగా తెలుసు అనమాట. ఏదో అవతల పక్క వ్యక్తి మనం ఏదో మొహమాట పడిపోయి అవతల పక్క వ్యక్తి ఏమనుకుంటాడో ఏంటో అని చెప్పి వాళ్ళకి ఒక మాట ఇచ్చేయడం ఇలాంటి వీళ్ళు ఎప్పుడు చేయరనమాట. ఎందుకంటే వీళ్ళకి తెలుసు అటువంటి వాటి కనుక మనం లొంగిపోయి ఒకసారి మాట ఇచ్చేసామంటే ఫ్యూచర్లో వచ్చే పరిణామాలు ఎట్లా ఉంటే వాళ్ళకి తెలుసు అనమాట. సో అంత ఈజీగా వీళ్ళు ఎప్పుడు కూడా అవతల పక్క వ్యక్తికి ఎస్ చెప్పడం ఎట్లాంటివి చేయరనమాట. దే నో హౌ టు సే నో. సో మానసికంగా దృఢంగా ఉన్నారు, మెంటల్గా స్ట్రాంగ్గా ఉన్నారంటే ఖచ్చితంగా ఒక హెల్తీ బౌండరీ అయితే వాళ్ళు సెటప్ చేయగలుగుతారనమాట. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి ఫోకసింగ్ ఆన్ వాట్ యూ కెన్ కంట్రోల్. చాలామంది ఏమంటే వాళ్ళు చేసే పని పక్కన పెట్టేసి ఎండ్ రిజల్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారనమాట. సో తద్వారా ఏమవుతుందంటే క్వాలిటీ అవుట్పుట్ అనేది ఎప్పటికీ రాదు వీళ్ళ దగ్గర. సో ఎవరైతే మెంటలీ స్ట్రాంగ్గా ఉంటారో వాళ్ళు చేసే పని ఏంటంటే వాళ్ళకి తెలుసు ఏ విషయం మీద నాకు కంట్రోల్ ఉంది, ఏ విషయం మీద నాకు కంట్రోల్ లేదు అని చెప్పి వాళ్ళకి విషయం చాలా క్లియర్గా తెలుసు వాళ్ళకి. సో కంట్రోల్ లేని విషయాల గురించి వాళ్ళు అసలు ఆలోచించరు. వాళ్ళు ఏం చేయగలుగుతారు ఆ పర్టికులర్ టైంలో, వాళ్ళ టాస్క్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేయగలుగుతారు, దేని మీద వాళ్ళకి కంట్రోల్ ఉంటుంది అన్న దాని మీదే వాళ్ళకి ఫుల్ ఫోకస్ ఎప్పుడు ఉంటున్నారు. అలానే ఫోర్త్ పాయింట్ వచ్చేసి లెర్నింగ్ ఫ్రమ్ మిస్టేక్స్. ఎక్కడ తప్పు జరిగింది, ఆ తప్పు నుంచి నేను ఏం నేర్చుకోవచ్చు, దాన్ని నేను ఏ విధంగా అవాయిడ్ చేయొచ్చు, ఫ్యూచర్లో అటువంటి సిచ్యువేషన్స్ వచ్చాయంటే నేను ఎలా బిహేవ్ చేయాలి అని చెప్పి వాళ్ళకి జరిగిన ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ ద్వారా వాళ్ళైతే తెలుసుకుంటారనమాట. మనలో చాలామంది ఏం చేస్తామంటే ఏదైనా ఏదైనా జరిగిందనుకోండి, దానివల్ల మనమైతే ఫెయిల్యూర్ అయ్యామనుకోండి, వెంటనే అప్పట్లో దాన్ని పక్కన పెట్టేసి నెక్స్ట్ ఏం చేయాలని చెప్పి ఆలోచించుకుంటూ వెళ్ళిపోతారు తప్పితే అసలు ఎందువల్ల మనం ఫెయిల్ అయ్యాము, ఎక్కడ మిస్టేక్ జరిగింది అనేది ఎప్పుడు కూడా మనం ఆలోచించమన్నమాట. బట్ ఎవరైతే మెంటలీ స్ట్రాంగ్గా ఉంటారో వాళ్ళు ప్రతిదీ కూడా అసెస్ చేసుకుంటారు. ఓకే, ఈ విధంగా చేయడం వల్ల, ఈ విధంగా నేను ఇక్కడ తప్పు చేయడం వల్ల అందులో నేను ఫెయిల్ అయ్యాను కాబట్టి ఫ్యూచర్లో ఈ విధంగా చేయొద్దు, మనం అనుకున్న ప్లాన్ ఆఫ్ యాక్షన్, మనం అనుకున్న విజన్, లేకపోతే మన గోల్కి మనం ఇటువంటి ప్రాసెస్ కనుక ఫాలో అయ్యామంటే ఖచ్చితంగా మనం ఫెయిల్ అవుతాము. సో ఇటువంటి మిస్టేక్స్ మనం అవాయిడ్ చేయొద్దని చెప్పి వాళ్ళకి చాలా క్లియర్గా తెలుసు అనమాట. సో ఇటువంటి అసెస్మెంట్ ఎప్పుడవుతుందంటే మన యొక్క విల్ పవర్ లేకపోతే మనం మెంటలీ స్ట్రాంగ్గా ఉన్నప్పుడే అవుతుందన్నమాట. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఎంగేజింగ్ ఇన్ సెల్ఫ్ రిఫ్లెక్షన్ అనమాట. సో ఒక రోజులో లేకపోతే ఒక పని చేస్తున్నప్పుడు మన థాట్స్ ఎలా ఉన్నాయి, మన థాట్ ప్రాసెస్ ఎలా ఉంది, మన బిహేవియర్ ఎలా ఉంది, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏమైనా మనల్ని ఎఫెక్ట్ చేస్తున్నాయా లేదా, మనం ఏ విధంగా అసలు ముందుకు వెళ్తున్నాం, మనం కరెక్ట్గానే ఉన్నామా లేదా అని చెప్పి వీళ్ళు ఎప్పుడు కూడా సెల్ఫ్ అసెస్మెంట్ అనేది ఎప్పుడు చేసుకుంటూ ఉంటారనమాట. వీళ్ళకి ఇప్పుడు కూడా ఎవరో ఎక్స్టర్నల్ వ్యాలిడేషన్ ఎప్పుడు వీళ్ళకి అవసరం లేదు. వేరొక వ్యక్తి వచ్చి వీళ్ళని ఎప్పుడు కూడా వ్యాలిడేట్ చేయాల్సిన పని వీళ్ళకి లేదనమాట. ఎందుకంటే వీళ్ళకి వీరే సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకుంటూ ఉంటారు, సెల్ఫ్ రిఫ్లెక్షన్ అనేది రోజు చేసుకుంటుంటారు అనమాట. సో వీళ్ళకి ఆ విషయం బాగా తెలుసు, ఎక్కడ వీళ్ళు తప్పులు చేస్తున్నారు, ఎక్కడ ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు, వీళ్ళు చేస్తున్న అసలు కరెక్టేనా కాదా అన్న విషయాలు వీళ్ళకి చాలా బాగా తెలుసు అనమాట. అండ్ చివరిగా వచ్చేసి టేకింగ్ క్యాలిక్యులేటెడ్ రిస్క్ అనమాట. రిస్క్ తీసుకోవడం వేరు, క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకోవడం వేరు. చాలామంది అనుకుంటూ ఉంటారు ఇంకేముందిరా చావోరేవో అని చెప్పేసి ముందుకు వెళ్ళిపోదాం చెప్పి అనుకుంటుంటారు, కానీ అది చాలా తప్పు ఎప్పుడు కూడా. సో ఎవరైతే మెంటలీ స్ట్రాంగ్గా ఉంటారో వాళ్ళకి క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకోవడం అయితే వచ్చనమాట. సో ఈ పర్టికులర్ పని చేయడం వల్ల నేను రిస్క్లు పడినా, నాకు ఏదైనా ప్రమాదం వచ్చినా సరే దాంట్లోంచి నేను ఏ విధంగా బయటికి రావాలి అన్న విషయం కూడా వీళ్ళకి తెలుస్తుంది అనమాట. సో అటువంటి క్యాలిక్యులేటెడ్ రిస్క్ అయితే వీళ్ళు ఎప్పుడు తీసుకుంటారు. సో ఈ క్వాలిటీస్ కనుక మీలో ఉన్నాయంటే ఖచ్చితంగా మీరు కూడా మెంటలీ స్ట్రాంగ్గా ఉన్నట్టు. అట్ ద సేమ్ టైం ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా సరే మీరు వెంటనే కదిలిపోరు అనమాట, షేక్ అయిపోరు. మీకు తెలుసు దాంట్లో ఎట్లా బయటికి రావాలి, లేకపోతే దాన్ని ఏ విధంగా నాకు అవకాశంగా ఆపర్చునిటీగా మార్చుకుని దాని నుంచి నేను ఏ విధంగా లాభపడాలి అన్న విషయాలు మీకైతే ఖచ్చితంగా తెలుస్తాయి అనమాట. సో ఈ 6 లక్షణాలు కూడా మీరైతే మీ యొక్క డే టు డే లైఫ్లో ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. గుర్తుపెట్టుకోండి, ఇదేదో జస్ట్ మనం తెలుసుకున్నంత మాత్రాన లేకపోతే చదివినంత మాత్రాన మనకు వెంటనే వచ్చేసేది కాదు. ఒక డే టు డే ప్రాక్టీస్ కొన్ని నెలల పాటు లేకపోతే కొన్ని సంవత్సరాల పాటు మనం అయితే చేయాలన్నమాట. ఇప్పుడు కూడా అనుభవాల మీద మనం
ఎక్కువ నేర్చుకుంటూ ఉంటాం. సో ఈ క్వాలిటీస్ మీ డే టు డే లైఫ్లో ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.